అందరికీ నమస్కారం. నేను మీ సందీప్ శృంగారపాటి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో ఒక ఎస్సీ కాలనీ దగ్గర జన సైనికులు వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ కాలనీ దగ్గర మీరెంత, మీ స్థాయి అంతా నా కొడకల్లారా అంటూ జన సైనికులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీ చాలా వివాదాస్పదంగా మారింది. దాని మీద రాష్ట్రంలోని దళిత సంఘాలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఒక దళితుడిగా నేను కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నా. బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీ పార్టీని క్రమశిక్షణ పద్ధతుల్లో నడపవలసినటువంటి బాధ్యత తమరిపైన ఉంది. ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి దళితుల మీద మీ ప్రతాపం చూపించాలి అని అనుకుంటే అది అంత చిన్న పని కాదది. దాని మీద దళిత సంఘాలందరూ స్పందిస్తే, రోడ్డుకు వస్తే నీ పార్టీ పరిస్థితి ఏంటో ఒకసారి మీరు గమనించుకోండి. మీరేదో మైక్ ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలకి మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టి కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి. మీరు తెర వెనకాల మీరు చేస్తున్న రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతూ రోడ్ల మీదకి వచ్చి ఫ్లెక్సీలు పట్టుకొని గొంతుకులు పిసికేస్తాము, నరికేస్తామంటే చూస్తూ ఊరుకోరు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటామని చెప్పినటువంటి మీరు, నిజంగా మీకు ఒక నిబద్ధత ఉంటే, మీరు రాష్ట్రం పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటే, నిజంగా ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో మీరు ఉన్నారని మీరు భావిస్తే, ఖచ్చితంగా ఎవరైతే వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో గన్నవరం నియోజకవర్గం దళిత కాలనీల దగ్గర, ఖచ్చితంగా వారి మీద యాక్షన్ తీసుకోండి. చట్టపరమైనటువంటి చర్యలు వారికి వర్తింపచేయండి. లేకపోతే దళిత సంఘాలన్నీ కూడా దీని మీద ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఉధృతం చేసి దానిని ఖచ్చితంగా రాష్ట్రం అంతా ఆ విషయాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ విషయం మీద మీరు స్పందించాలని కూడా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతూ ఉంది.